మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరుడు కట్టిన బత్తుల ప్రభాకర్ పరారైనట్లుగా తెలుస్తుంది. సోమవారం రాత్రి ప్రభాకర్ తప్పించుకున్నట్లుగా సమాచారం. బత్తుల ప్రభాకర్ కోసం ఏపీ పోలీసులు అయితే గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 15 బృందాలుగా ఏర్పడినట్లుగా తెలుస్తోంది. బత్తుల ప్రభాకర్ పై ఇప్పటికే 42 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో 44 వరకు కేసులున్నాయి. గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల సమయంలో కూడా అరెస్ట్ అయ్యాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించాడు. 100 మంది అమ్మాయిలతో డేటింగ్, అలాగే 333 కోట్లు కొల్లగొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు ప్రభాకర్. ఛాతీపై 300 నెంబర్లను పచ్చబొట్లుగా పొడిపించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అతడిక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. కన్నేస్తే కాజేస్తాడు, అడ్డొస్తే ఎంతకైనా తెగిస్తాడు. జేబులో తుపాకులు పెట్టుకుని తిరుగుతాడు. పేద కుటుంబంలో పుట్టిన చోరీ చేసిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. కానీ ఓసారి అడ్డంగా దొరికి కొన్ని నెలలుగా జైల్లో ఊచల్లెక్కబడుతున్నాడు. ఇప్పుడు అదును చూసి ఎస్కేప్ అయ్యాడు. పోలీసులు కళ్లు గప్పి పారిపోయాడు. అతడెవరో కాదు, కరుడు కట్టిన నేరగాడు బత్తుల ప్రభాకర్. విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు అతన్ని తరలిస్తూ ఉండగా దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామం సమీపంలోని ఒక దాబా వద్ద భోజనం కోసం ఆగిన సమయంలో అతను పారిపోయినట్లుగా సమాచారం. అతని 2 చేతులకి సంకెళ్లు వేయగా మూత్రం వస్తుందని చెప్పి తప్పించుకుని పొలాల్లోకి దూకి పరుగులు తీశాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బత్తుల ప్రభాకర్ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ గాలింపు అయితే కొనసాగుతున్నట్లుగా సమాచారం. అతన్ని పట్టుకునేందుకు 15 బృందాలనైతే ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు, 40 మంది సిబ్బంది ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ మేరకు కొవ్వూరు డిఎస్సి జి దేవకుమార్ తెలిపారు. ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ కూడా పంపించినట్లుగా వెల్లడించారు. త్వరలోనే ప్రభాకర్ ను పట్టుకుంటామని కూడా అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజమండ్రి పోలీసు ఉన్నతాధికారులు ఓ అధికారిక ప్రకటన అయితే విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే ఇన్స్పెక్టర్ దేవరపల్లి 9440796584 లేదా సబ్ ఇన్స్పెక్టర్ దేవరపల్లి 9440796624 నెంబర్లను సంప్రదించాలని కూడా కోరుతున్నారు పోలీసులు. సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం అందిస్తామంటూ కూడా నజరానానైతే ప్రకటించడం జరిగింది. పరారైన సమయంలో అతని చేతికి హ్యాండ్ కప్స్ ఉండగా అతను వెండి రంగు టీషర్ట్ అలాగే బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ ధరించున్నాడని కూడా ఆనవాళ్ళైతే పోలీసులు చెప్తున్నారు. అతన్ని పట్టించిన వాళ్ళకు కూడా కొంత బహుమతి అయితే అందజేస్తామని కూడా పోలీసులు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎప్పటికైతే తాను 333 కోట్లు సంపాదిస్తాడో అప్పటి నుంచి నేరాలు మానేయాలని కూడా బత్తుల ప్రభాకర్ అలియాస్ బిట్టు భావించినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో పాటు తన జీవితంలో 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నాడు ఇతగాడు. ఈ మేరకు కొన్నేళ్ల క్రితమే తన ఛాతీపై 2 వైపులా పచ్చబొట్లు పిడిపించుకున్నాడు. శనివారం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బు వద్ద పోలీసులపై కాల్పులు జరిపింది ఇతగాడే. సైబరాబాద్ సిసిఎస్ పోలీసుల విచారణలో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అనేక కోణాలు, అనేక నేరాలు కూడా బత్తుల ప్రభాకర్కి సంబంధించి కూడా బయటపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కాలేజీల్ని టార్గెట్ చేసుకుని చోరీలు చేసే బత్తుల ప్రభాకర్ చదివింది మాత్రం 8వ తరగతే. ఏపీలోని చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ఇతగాడు 7-8 తరగతుల విజయవాడలో చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయసు నుంచే చోరీల బాట పట్టాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇంజనీరింగ్ కాలేజ్లో, కార్పొరేట్ స్కూల్స్లో చోరీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారాడు. తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులున్న ఇతడికి బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు తదితర మారుపేర్లు కూడా ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితంగా ఉండే యువతుల వద్ద షాపింగ్కు వెళ్ళినప్పుడు మృదు స్వభావిగా ఉంటాడు. ఎక్కడా ఎవరితోనూ గొడవలు పడిన దాఖలాలు లేవని కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ బత్తుల ప్రభాకర్ అయితే 3000 రూపాయలతో తన చోరీని మొదలుపెట్టినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. బత్తుల ప్రభాకర్ ఛాతీ భాగంలో కుడివైపున 3, ఎడమ వైపున 100 అంకెలు, మధ్యలో సిలువర్ టాటూలు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. వీటిపై పోలీసులు అతగాన్ని ప్రశ్నించారు. కొన్నేళ్ల క్రితం తన నేర జీవితం 3000 నుంచి చోరీ మొదలైందని, అప్పట్లో ఒకే రోజు 3 లక్షలు, మొత్తం మీద 33 లక్షలు చోరీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని 3 టాటూ వేయించుకున్నాడు. అంటే 3 అంటే 3 నెంబర్,
అట్లా టాటూ వేయించుకున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో 333 కోట్ల సంపాదన లక్ష్యంగా చేసుకున్నానని కూడా అతగాడు చెప్తున్నాడు. అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలన్నది మరో లక్ష్యమట. విలాసవంతమైన జీవితం గడుపుతున్న తాను ఇప్పటికే 40లో ఉన్నట్లుగా చెప్పాడు. గేటెడ్ కమ్యూనిటీలో ఇతగాడు నివాసం ఉంటున్నాడు. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇతగాడు గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముసుగులో ఆ రంగానికి చెందిన వారితో కలిసి మైండ్ స్పేస్ సమీపంలోని ఫ్లాట్లో ఉన్నాడు. ప్రస్తుతం నార్సింగ్ పరిధిలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకుని ఉంటూ కూడా ఒడిశాకు చెందిన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమె సొంత ఊరికి వెళ్ళింది. పోలీసులు నిందితుడి ఫ్లాట్ను తనిఖీ చేసినప్పుడు 50,000 రూపాయలు ఖరీదు చేసే మద్యం బాటిల్ అక్కడ లభించినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రతిరోజు ఉదయం జిమ్కి వెళ్లడం, వీకెండ్స్లో పబ్స్లో జల్సాలు చేయడం ఇతడి నైజం. కేవలం హై ఎండ్ కార్లో మాత్రమే వాడే ప్రభాకర్ సెకండ్ హ్యాండ్ వాటిని స్నేహితుల పేరిట కొంటాడు. కొన్నాళ్ళు వాడిన తర్వాత ఆ వాహనాన్ని ఆ స్నేహితుడికే వదిలేసి తన మఖం కూడా మార్చేస్తాడట. పోలీసులకు చిక్కకుండా ఉండడానికి ఇలాంటి జాగ్రత్తలు బత్తుల ప్రభాకర్ తీసుకుంటూ ఉంటాడని కూడా పోలీసులు చెప్తున్నారు. స్నేహితులకు కూడా భారీగా అప్పుడప్పుడు ముట్ట చెప్తూ కూడా డబ్బులు ఇస్తూ ఉంటాడట. ఫ్లాట్లో కలిసి ఉండే క్రమంతో తన స్నేహితులుగా మారిన వారికి తన గతం తెలియకుండా కూడా జాగ్రత్త పడుతూ ఉంటాడట. అనుకోకుండా ఎవరికైనా తెలిస్తే వారికి భారీ మొత్తం ఇచ్చి నోరు మూయిస్తాడు. చోరీ చేసిన నగదును స్నేహితుల అకౌంట్లో వేసి వారి యూపీఐలు తన ఫోన్లో యాక్టివేట్ చేసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. జిమ్ము, పబ్స్తో పాటు గోల్ఫ్, బౌలింగ్ ఆటలు, సినిమాలు ఇతడి హాబీ. వీటిలో ఎక్కడికి వెళ్ళినా తన ముఖం సీసీ కెమెరాలో రికార్డు కాకుండా ఖచ్చితంగా మాస్క్ ధరిస్తాడు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు.